బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు పంచాయతీ మొదలైంది. నూతన సంవత్సరం కొత్త సీఎం అంటూ డీకే శివకుమార్ వర్గం ప్రచారం చేస్తుంది. జనవరి 6 లేదా 9 తేదీల్లో సీఎం మార్పు ఉంటుందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్. తనకు 100కు 100% విశ్వాసం ఉందన్నారు ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్. కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు పంచాయతీ మొదలైంది. నూతన సంవత్సరం కొత్త సీఎం అంటూ డీకే శివకుమార్ వర్గం ప్రచారం చేస్తుంది. జనవరి 6 లేదా 9 తేదీల్లో సీఎం మార్పు ఉంటుందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్. తనకు 100కు 100% విశ్వాసం ఉందన్నారు ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ప్రచారం చేస్తున్నట్టుగా కర్ణాటకలో మరి నిజంగానే సీఎం మార్పు ఉండబోతుందా? అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైట్ అఖిల, మళ్ళా కర్ణాటక సంబంధించిన సీఎం మార్పు పంచాయతీ అనేది తెరమేకి వస్తుంది. ఇటు డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం మార్పు ఉండబోతోంది. నూతన సంవత్సరం కొత్త సీఎం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ జనవరి 6 లేదా 9వ తేదీలోగా సీఎం మార్పు అనేది ఉండబోతోంది. మొదట ఏదైతే నిర్ణయించుకున్న దాని ప్రకారం గతంలో సిద్ధరామయ్య 2.5 years, అలాగే డీకే శివకుమార్ 2.5 years అంటూ కూడా మొదట ఏదైతే ఒప్పందం దానికి అనుగుణంగా ఇప్పటికే సిద్ధరామయ్య టర్మ్ ముగిపోయింది. సెకండ్ టర్మ్ డీకే శివకుమార్ టర్మ్ కాబట్టి ఇప్పుడు జనవరిలోనే మార్పు అనేది ఉండబోతున్నట్టు కూడా ఇటు డీకే శివకుమార్ వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, అందులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కూడా మీడియా ముఖంగానే ఆన్ ద రికార్డే మీడియాతో మాట్లాడి తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా క్యాంప్ రాజకీయాలు కూడా కొనసాగుతుంది కర్ణాటక వేదికగా. ఇటు డీకే శివకుమార్ వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం కావడం, ఇటు డీకేకు మద్దతు తెలపాలంటూ కూడా అందరూ నిర్ణయం తీసుకోవడం అంతా జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా వీటన్నిటి కూడా ఖండించేందుకు, అటువంటి ఏది లేదు అనేది తెలియజేసేందుకు ఇటు డీకే శివకుమార్ ఒకసారి సిద్ధరామయ్య నివాసానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. తర్వాత మరి రోజు ఒక 1 week లోనే డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వచ్చారు. అంటే ఇద్దరు కోసం కలిసే పనిచేస్తున్నాము, ఇటువంటి మార్పు లేదనేది తెలియజేసేందుకు బయటికి కనిపించినప్పటికీ అంతర్గతంగా మాత్రం డీకే శివకుమార్ అధిష్టానం పెద్దలు కలిసి నాకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఇటు డీకే శివకుమార్ వర్గం కూడా గట్టిగా తమ వాదనను వినిపిస్తోంది. అంటే పార్టీ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు, ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందంటూ కూడా వారు పట్టుకొస్తూ ఉన్నారు. మరోవైపు సిద్ధరామయ్య వర్గం కూడా ఈ టర్మ్ అంతా కూడా సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారు, వేరే వారికి అవకాశం ఇచ్చినట్టు కూడా సిద్ధరామయ్య వర్గం కూడా చెప్తుంది. అది ఏమైనప్పటికీ కూడా ఇటు అధిష్టానం ఏం చెప్పబోతుందని కూడా వేచి ఉండాల్సింది. గత కొన్ని రోజులుగా కూడా సీఎం మార్పుకు సంబంధించిన అనేక ఊహలైతే కొనసాగుతున్నాయి. మరి ఫైనల్ గా ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు కూడా కేవలం ప్రచారం ఊహాగానాలేనా, దీనికి ఏమైనా పురుష పడుతుందా లేదనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ.